దళిత మహిళకు హోంమంత్రి పదవి, 2 దళిత మహిళలకు హోంమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 2 బీసీ మహిళలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. 1 ఓసీ మహిళకి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కౌన్సిల్లో ఎక్కువ మంది మహిళలకి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. ఒక కౌన్సిల్కి డిప్యూటీ చైర్మన్గా మహిళకి, అది కూడా ముస్లిం మహిళకి అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చారు అని అంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినటువంటి నిర్ణయం అని చెప్పి మేము గర్వంగా ఈరోజు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ పదవుల్లో 50% రిజర్వేషన్, 50% అవకాశాలు మహిళలకు ఇవ్వాలని చెప్పేసి రిజర్వేషన్ చేసి చట్టాలు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు మహిళా సాధికారత కోసం జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి కానీ, వైఎస్ఆర్ చేయూత కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, 31 లక్షల ఇళ్ల పట్టాలు కానీ, అలాగే 21 లక్షల మంది అక్కచెల్లెలకి పక్కా ఇల్లులు నిర్మించడానికి శ్రీకారం చుట్టడం కానీ, అదేవిధంగా మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకురావడం కానీ, దిశ చట్టాన్ని అమలుపరిచి అందులోనే ఉన్నటువంటి అంశాలని దిశ పోలీస్ స్టేషన్ కానీ, దిశ యాప్ కానీ, దిశ పెట్రోలింగ్ వెహికల్స్ కానీ, అదేవిధంగా మహిళలకి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇవన్నీ కూడా పెట్టి మహిళలకి రక్షణ కల్పించినటువంటి, మహిళల రక్షణ కోసం అడుగులేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం.